అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏ ఒక్క రోజు కూడా వెనుక కడిగేసే ప్రసక్తే ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఏం అన్యాయం జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందు ఉంటుంది. ఇలాంటి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు మాత్రం ఎప్పటి కూడా మారడం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఏ ప్రభుత్వం ఉంటున్నా సరే అందరూ కూడా రాజకీయం వైపే రాజకీయం చేయడమేనో కానీ ఏ ఒక్క విద్యార్థుల సమస్యల పైన ఎవరు కూడా ప్రశ్నించే హక్కు లేదు. ఇంతవరకు ఈ యొక్క 50 మందికి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినా సరే నారాయణపేటకి వెళ్ళి కనీసం అక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ కూడా పరిశీలించడం లేకపోయినటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి మన తెలంగాణలో చూసుకుంటున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు రాష్ట్రం ఈరోజు ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతున్నా గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం చిగ్గుచెట్టు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఈ యొక్క రాష్ట్రంకి విద్యాశాఖ మంత్రి నిర్వహించు. ఈరోజు మహబూబ్ నగర్ వచ్చినావు కాబట్టి అన్ని శాఖలకి వార్నింగ్లు ఇచ్చి విద్యార్థులను అక్రమంగా అరెస్టులు చేస్తే మా యొక్క ఉద్యమాన్ని ఆపలేవు. ఇదే పరిగి గడ్డ మీద రానున్న రోజుల్లో అదేవిధంగా పరిగి ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్, అదేవిధంగా ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ బద్దలు కొట్టదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా పెద్ద ఎత్తున ఏబీపీ తలుచుకుంటే కలెక్టర్ రేటు ఉన్నటువంటి సెక్రటరేటు, కలెక్టర్ రేటు అన్ని గేట్లను బద్దలు కొట్టి ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గద్దె దింపే అవకాశం మీకు తెచ్చుకోకు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని ఇప్పటికైనా నిర్ణయించి విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. జై బోలో భారత్ మాతా కీ జై.